బాల్లో చేసి కొండలకి చూస్తే కొత్త వచ్చిన చల్లగా వస్తుందండి మొక్కలు. సంకల్పం అండి ఆ పేరు చచ్చిపోతుంది. కాబట్టి మొక్కలందరూ వేయాలని కోరుకుంటున్నాం. అందుకే బాల్లో తయారు చేసి మొక్కలన్నీ వేయాలని కొండల మీద వేస్తున్నాం. అందరూ శుభ్రంగా మొక్కలు పెంచుతారని ఆశిస్తున్నాం అందరినీ. ఆర్ట్ విలేజ్లని పనిచేస్తున్నానండి. మేము ఎండలు ఎక్కువ ఉండడం వల్ల మేము ఇంట్లో చేసి విత్తనాలు సింహాచలం కొండ మీద జల్లుతున్నామండి. మీరు కూడా ఇలాగే విత్తనాలు తయారు చేసి మీరు మొక్కలు పెంచితే బాగుంటుందని అనుకుంటున్నామండి. Srishti from Delhi. Today I am at Sankalpa Art Village and we can see there is an activity going on of preparing the seed balls. Seed balls are really helpful in the regeneration of the forest. As we can see, deforestation is increasing day by day. Seed balls helps the plants to regenerate and it will help the planet to get better. Thank you so much. నా పేరు జమీలియా. ఇవాళ సంకల్పాల్లో జేవి రత్నం గారి ఆధ్వర్యంలో నేను సీడ్ బాల్స్ తయారు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎల్నినో లాంటి క్లైమాటిక్ చేంజెస్ వల్ల వచ్చే గ్లోబల్ హీట్ కానీ లేకపోతే దాని వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కానీ మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ సీడ్ బాల్స్ తయారు చేయడం ద్వారా మనం ఈ విత్తనాలను జల్లడం ద్వారా మన అడవులు పెంపొందించవచ్చు. అలాగే ఇవన్నీ నేటివ్ ఇండిజినస్ స్పీషీస్ కాబట్టి ఇవి నాటుకోవడం అవి కూడా చాలా బాగుంటుంది. ఈ సీడ్ బాల్స్ అనే కార్యక్రమం చాలా ఉత్తమమైనది. దీనివల్ల కూడా మన వనరులు అలాగే మన ఫారెస్ట్ అన్ని కూడా మళ్ళీ రీజనరేట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఇక్కడ సీడ్ బాల్స్ తయారు చేస్తున్నాం విత్తనాలతోటి. మా గ్రీన్ క్లైమేట్ రత్నం గారి ఆధ్వర్యంలో వీటిని కొండల మీద వేయటం వల్ల మొక్కలు వస్తాయి, మనకి పర్యావరణానికి మేలు జరుగుతుందని మనం అంటే కొండల్లో అక్కడ మొక్కలు వేయలేం కాబట్టి సీడ్ బాల్స్ వేయడం ద్వారా గ్రీనరీని ఈ అడవుల్ని పెంచవచ్చు అనేది ఉద్దేశంతో చేస్తున్నామండి. అందరూ కూడా మొక్కలు వేయడానికి ఇలాగ బాల్స్ చేసి కొండల మీద చల్లటానికి మనం తిని పడేసిన విత్తనాలన్నింటినీ ఇలా వినియోగిస్తే ప్రకృతికి ఉపయోగపడుతుందండి. మొక్కలు కూడా అడవులను కూడా తయారు చేయొచ్చు మనం. దాని మీద అందరూ దృష్టి పెడతారని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం సీడ్ బాల్స్ అధిక సంఖ్యలో చేయాలని కోరుతున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2.5 కోట్ల సీడ్ బాల్స్ చేస్తుంది. కానీ ఈ రోజు మనకి అడవి విస్తీర్ణం తగ్గిపోతున్న నేపథ్యంలో, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అడవిని పెంపొందింపజేయాలి. దీనికోసం ప్రతి ఒక్కరూ సీడ్ బాల్స్ చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా విద్యార్థులు అందరి చేత సీడ్ బాల్స్ చేయించడం ద్వారా అడవులు అనేవి పెంపొందించడం అనేది మనకు అవసరమని మేము భావిస్తున్నాం.